నిర్వహణకు 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనుంది. నిధుల కేటాయింపులో భాగంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కు 100 కోట్ల రూపాయలు, కొవ్వూరుకు 20 కోట్ల రూపాయలు, నర్సాపురానికి 15 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకు కూడా నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయాల ఏర్పాట్లు, మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కర అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పనులు వేగంగా చేయనున్నారు.